మా పేరు శివరాజ్, అచ్చన్ గ్రామం. కెనాల్ గురించి మాట్లాడుతున్నాం సార్. అది కెనాల్ ముందు చేసిన సర్వే ప్రకారం చేస్తలేరు సార్. 2 సంవత్సరాల తర్వాత కెనాల్ చేంజ్ చేస్తున్నారు. హద్దులు వాతి మాకు కరెక్ట్ చెప్పిపోయారు, మీ భూమి పోతున్నది అని సర్వే చేసిపోయారు సార్. మాకు రండి అని చెప్పి దండోరు ఇచ్చి పిలిపించారు, ఊర్లోకి వెళ్ళి రండి మీ భూమి సర్వే చేస్తున్నాం అన్నట్ల. ఇప్పుడేమో 2 సంవత్సరాలు అయిన తర్వాత హద్దులు వీకేసి రాతోరాత్ వేరే హద్దులు తెచ్చి పొలం వేరే దిక్కులేసి సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ప్రకారం మేము సర్వే చేయనీయము, కాలువ తవ్వనీయమని చెప్తున్నాం సార్. ముందు ఏ రకంగా పోయిందో ఆ రకంగా పోతే మేము అందరు సంతోషం ఉన్నాం సార్. ఆ రకంగా పోతే మాది 1/2 ఎకరం భూమి పోతున్నది సార్. ఇప్పుడు వేరే కెనాల్ చేంజ్ చేస్తే నాది 2 ఎకరాల భూమి సార్. 2 ఎకరాల భూమి పోతున్నది, 1/2 ఎకరం భూమి ఉంటున్నది సార్. మేము ఎట్లా సార్? నా పేరు మల్లికార్జున సార్, లచ్చన గ్రామము. బతుకుదేరు కోసం 10 సంవత్సరాల నుండి బయట పోయినాం సార్. ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఒక కౌలు మన చేను సాగు చేసుకుందాం అంటే మొత్తం 2 ఎకరాల 18 గుంటలు చేను భూమి వెళ్ళిపోతుంది. నా ల్యాండ్ ఉంది, 5 కెనాలే మంచిగా ఉన్నది. అదే కెనాల్తో నీళ్ళు ఇవ్వాలి, అదే కెనాల్ తయారు కావాలని నా కోరిక ఉన్నది సార్. ఎకరాలు అందులో ఒక కట్ట పొడత పోతే మంచిగా ఉండదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మధ్య నుండి పోతుంది, ఎటు కాకుండా పోతుంది సార్. దానికి మీరే న్యాయం చేయాలని మేము ముందు ప్రకారము చేస్తే బాగుంటుందని మేము చేస్తున్నాం సార్. మాట్లాడుతున్నా సార్. ఫస్ట్ కాలువ అయింది సార్, పిల్లి కాలువ. అది ఫస్ట్ అయిన కాలువ కరెక్ట్ అయిందే సార్. ఇప్పుడు సెకండ్ కాలువ అయింది సార్, అది కింది నుంచి అవుతున్నది. అది ఎవరికి ఉపయోగం పడేది సార్. అది ఫస్ట్ అయిన కాలువ మంచిగా ఉండే సార్, అదే కాలువ కావాలని మేము అంటున్నాం సార్.